విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసం అంటేనే చాలా విశిష్టతమైనది. సో ఆ మాసంలో పౌర్ణమి వస్తుంది రేపు ఆదివారం. సో ఆ పౌర్ణమి ఎలా వినియోగించుకోవాలి, ఈ పౌర్ణమి విశిష్టత కూడా తెలియజేయండి గురుగారు. మృగశిర నక్షత్రయుక్తం మార్గశిర పౌర్ణమి. కుజ సంచార కుజ సంబంధితమైనటువంటి ఎన్నో రకాల దోషాలను శ్రవణ మాత్ర అంటే దాని గురించి మనం వింటే చాలు పోతాయమ్మ. అటువంటి విశేషమైంది మార్గశిర పౌర్ణమి. అయితే జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి స్వతసిద్ధంగా కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కాలం చెల్లేలోపు చూడవలసిన క్షేత్రాలు ఉన్నాయి. 59,000 క్షేత్రాలు అథవా ఉపక్షేత్రాలతో 64,000 క్షేత్రాలు. ఇవి పుట్టినటువంటి మనిషి చనిపోయేలోపు చూడవలసినవి. మన వల్ల అవుతుందండి? కాదు. అందులో శూలత్రయం విశేషమైనవి 3 క్షేత్రాలు. ఆ 3 క్షేత్రాలు ఈ మార్గశిర మాసం పౌర్ణమి నుంచి అమావాస్య లోపు దర్శనం చేసుకోగలిగాడా సాక్షాత్తు భూమి మీద దేవుడే దైవస్వరూపుడు అవుతాడు. కాబట్టి 1,000,000 మందిలో ఒకరు కూడా తీసుకోవడం కష్టం. 1,000,000 మందికి ఒకరు కూడా ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి లోపు లేదంటే పౌర్ణమి నుంచి అమావాస్య లోపు ఆ 3 క్షేత్రాలు దర్శనం చేసుకోవడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. భూమి మీద దైవస్వరూపంగా అతను మనం అనుకోవచ్చు. అంత విశేషమైనటువంటి రోజు పౌర్ణమి. దీనికి మనకు శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా పీఠార్చన చేస్తున్నప్పుడు అందులో మనం కొన్ని చెప్తాం. 3 విశేషంగా చెప్తాం. ఏమని? ఓడ్యాన పీఠం పూజయామి, ఓడ్యాన పీఠోపనాథం పూజయామి, అలానే జలంధర పీఠం పూజయామి, అలానే కామకోటి పీఠం పూజయామి అని 3 ప్రత్యేకంగా పీఠార్చనలో చెప్తాం. మరి ఎన్నో రకాలైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఈ 3 ఎందుకు వచ్చినాయి? దాని గురించి గొప్ప విశేషమదమ్మా. ఇక్కడ పౌర్ణమి రోజు నాడు ఎవరైతే ఓడ్యాన పీఠం అనేటువంటిది గిరిజామ్మవారు బిందు, ఓడ్యానం అంటే బిందు. ఆ లలిత శాస్త్రంలో కూడా మనకు అది చెప్పబడింది. ఆ ఓడ్యాన పీఠం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని రకాల ప్రక్రియలు తామర గింజలతో చేసేటువంటి ఉంటాయి. ఆ తామర గింజలతో కొన్ని రకాల ప్రక్రియలు అనేటువంటిది చేసుకొని అక్కడ కూర్చొని లలితా సహస్రనామ పారాయణ అనులోమ విలోమంగా చేసుకునే ప్రయత్నం చేసి, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత ముఖ చంద్రకలంక భమృగ నాభి విశేషక ఈ శ్లోకాన్ని కనీసం 900 సార్లు అక్కడ కూర్చొని పారాయణ చేయటం. ఓడ్యాన పీఠంలో ఆ అమ్మవారి యొక్క పరిసరాలలో కూర్చొని ఈ ఒక్క శ్లోకాన్ని తక్కువ అంటే ఇక చేయలేదంటే 900 సార్లు పారాయణ చేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోవటం. లేదా తామర గింజలు, ఆ తామర గింజల్ని ఒక పరిక్రమణ ఉంటుంది, ప్రక్రియ. దాని విధానంగా అనుసరించి మధ్యలో చిన్న హోల్ లాంటివి చేసి అందులో ఒక తామర గింజ పెట్టి లింగాకృతి దానికి ఆరాధన చేసుకొని ఆ తామర గింజలు మన ఇంట్లో వేసుకోవటం, అదొక ప్రక్రియ. ఈ విధానం అంటే అది కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అందులో తేలికైనటువంటిది మేము చేసుకునేటువంటి మంత్ర ప్రక్రియలో వేరుగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క మనిషి తేలికగా ఇబ్బంది లేకుండా చేసుకోగలిగింది ఏదైనా ఉన్నది అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రకలంక మృగ నాభి విశేషక అనేటువంటి ఒక శ్లోకాన్ని ఆ ఓడ్యాన పీఠంలో బిందు మండల వాసిని అని చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క ప్రాంగణంలో కూర్చొని అది పారాయణ చేసుకొని రావటం. 2 అదృష్టం ఉంది అక్కడి నుంచి జలంధర పీఠం, 3 కామకోటి పీఠం కంచి. ఈ 3 దర్శనం చేసుకున్నారా భూమి మీద దైవస్వరూపంగా వాళ్ళు విరాజిల్లుతారు. కానీ వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది ఎంతో సంస్కారం అనేటువంటిది భగవంతుడి ద్వారా తల్లిదండ్రుల నుంచి మనకు వస్తే తప్పితే ఆ 3 క్షేత్రాలు దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఈ జీవితానికి అసంభవం. కనీసం ఒకే నెలలో కాకపోయినా ఈ 3 కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఇటు 59,000 అన్నాను అంటే 60,000 వేసుకోండి. సుమారుగా 60,000
ఉపపీఠాలతో 64,000. ఈ 60,000 పీఠాలు అనుకున్న 64,000 పీఠాలు అనుకున్న ఈ 3 పీఠాలని దర్శనం కనుక చేసుకున్నట్లయితే మిగిలినటువంటి 63,997 పీఠాలని దర్శనం చేసుకున్నటువంటి మహత్తరమైన పుణ్య ఫలితం అలా ధారం మన మీద జరుగుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి. పౌర్ణమి అంటేనే పూర్తి యొక్క ఫలితాన్ని మనకు అనుగ్రహించేటువంటిది. ఏకాదశి అనేకదాయకం, పౌర్ణమి పూర్తిదాయకం. అందులోనూ కూడా మృగశిర నక్షత్రయుక్తంగా మనకు వచ్చేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే ఎంత యోగం అంటే అది కుజ సంబంధితంగా ఉండేటువంటి అనేక రకాల సమస్యలు, కుజదోషం కావచ్చు, కుజ సంబంధిత వ్యాధులు కానీ ఏదైనా, కుజుడు రోగకారకుడు, ఇటువంటివి ఏదైనా సరే వ్యాధి విధానంలో ఉన్న వివాహం కావట్లేదు, ఏదైనా నాగదోషాలున్నాయి, సర్పదోషాలున్నాయి, సంతానం కావట్లేదు అనుకునే వారందరూ కూడా 2 రోజుల సమయం ఉంది. పోతే పోయింది డబ్బు. మనం బ్రతికుండి మంచి ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా మనం సంపాదించేస్తాం, అందరూ సందేహం లేదు. అనుకొని 25,000, 50,000, 1,00,000 పోతే పోయింది. ఉద్యాన పీఠం వెళ్దాం, బిందు మండల వాసిని దర్శనం చేసుకుందాం, గిరిజా అమ్మవారు. అక్కడ కూర్చొని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రకలంకాభ మృగనాభివిశేషక, ప్రధానంగా ఈ శ్లోకం. ఇంకా ఏదైనా తీసుకోండి, ఏదైనా అవగాహన రావట్లేదు అనుకుంటే ఇదొకటి తీసుకోగలిగితే. అష్టమి చంద్ర విభ్రాజ, అష్టమి అంటే మనకు శుక్లపక్షము, కృష్ణపక్షం అంటే అమావాస్య పౌర్ణమి అనుకుంటాం. అష్టమి నుంచి అష్టమి వరకు శుక్లపక్షం, అష్టమి నుంచి అష్టమి వరకు కృష్ణపక్షం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అష్టమి చంద్ర విభ్రాజ, చంద్రుడిని మీరు ఒకసారి పరిశీలించండి. అష్టమి రోజు నాడు అమావాస్యకు ముందైనా పౌర్ణమికి ముందైనా ఒకే రకమైన కాంతినిస్తాడు, మానడు. ఆ ముందు ఒక రకంగా ఉన్న తర్వాత ఒక రకంగా ఉంటాడు. కానీ అష్టమి అంటే 8 అంటే సమవర్తి, సమానంగా ఉంచేటువంటిది. ఇలా అంది 10 సార్లు రాస్తే ఎక్కడ మొదలు ఎక్కడ చివరి తెలియదు మనకు. అవును, సమానంగా ఉంటుంది, సమాన స్థితిలో ఉంటుంది. అలా అష్టమి చంద్ర విభ్రాజ, ఆ చంద్రుడు అనేటువంటి వ్యక్తి మన జీవితంలో కనుక చక్కగా ఉన్నాడా, మన జీవితానికి ఢోకా లేదు, చంద్రబలము ఉంటారు. ఇటువంటివన్నీ మనకు రావాలి. ముఖ చంద్ర కలంకాభ, కొంతమందిని చూడంగానే ముఖం చూడంగానే చంద్రబింబంలాగా ఉంది, మంచి తేజస్సు కనిపిస్తుంది, కాంతివంతంగా ఉంది అని అంటాం. ముఖ చంద్ర కలంకాభ, ఆ రకంగా ఆ మనిషి యొక్క ముఖంలో అంతటి వర్చస్సు అనేటువంటిది ప్రభావితమవుతుంది. అంత వర్చస్సు ప్రభావితమయ్యి అంత దేదీప్యమానంగా తేజవంతంగా ఉన్నప్పుడు ఏ దోషం మన దగ్గరికి వస్తుంది? అన్నీ పోతేనే కదా మనకు అంత కాంతవంతం వచ్చేది. ఏదైనా దోషాలు అంటే మనం ఎప్పుడు ఏడుస్తూ వ్యాధితోటి మనోవిచారంతో మనం ఉంటూ ఉంటాం. అవన్నీ పోతేనే కదా ముఖ చంద్రకలంగా అన్నట్టుగా అవన్నీ పోయిన రోజు నాడు మంచి తేజస్సు అంతా మన దగ్గరే ఉంటుంది. ఆ మంచి వర్చస్సు ముఖానికి మనం ఏమీ రాసుకోకుండానే అంతా మన దగ్గర ఉంటున్నప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయంటే ఇక ఏమీ దేని గురించి మనం ఆలోచించక్కర్లేదు. అంతటి యోగం అనేటువంటిది ఈ పౌర్ణమి నుంచి ఆ దర్శన భాగ్యం చేసుకోగలిగితే అదృష్టమమ్మ. అంటే నేనున్నాను, చాలామంది అడిగారు, నాదంతా క్షణం చిత్తం క్షణం విత్తం, నేను వెళ్ళండి అని అంట. ఆ క్షణానికి 1 గంటన్నర ముందే నేను ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతారు. అవును, నేను అస్సలు అవును. అంటే ఎందువల్లంటే నేను వెళ్తున్నానని చెప్తే నాతో పాటు చాలా మంది రావడానికి సిద్ధపడతారు. అంతమందికి నేను ఖచ్చితంగా న్యాయం చేయగలనా? కష్టమవుతుంది. ఎందువల్ల అవుతుందంటే ఇప్పుడు ఒక మనిషి ఫ్లైట్లో వెళ్ళి రావాలి, వ్యవహారం చేసుకోవాలంటే ఒక 50,000 రూపాయలు మినిమం దగ్గర పెట్టుకోవాలి. రేపటికి రేపు మనం బయలుదేరాలి, వెళ్ళాలని చేయాలన్నా ఒక 50,000 రూపాయలు దగ్గర పెట్టుకోవాలి. అది ఇబ్బంది అవుతుంది. నాతోటి ప్రయాణం ఉంటుంది కత్తితో సాము లాంటిది. పొద్దునైన కత్తిని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా వెనక్కి వెళ్ళగలరు ఎవరైనా? వాళ్ళేరు, ఇలానే ఉండాలి. ఎక్కడో కత్తి పెడతాం, ఎక్కడో కత్తి పెట్టి ఇలా కూర్చోమని చెప్తాం. అది చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అందుకనే ఆయనతో మనం తట్టుకోలేని, నా వల్ల కాదు అంటారు. కాబట్టి నేను వెళ్ళేది కూడా అనుమానాస్పదంగానే అంటుంటా. ఆ టయానికి అక్కడ ప్రత్యక్షం వెళ్ళిపోతారు. అక్కడ ప్రత్యక్షమే నేను వీడియో తీసుకుంటా. వీరందరూ రకరకాలుగా అనుకుంటారు, మాకు చెప్పలేదని కాదే, చెప్పాను, మీరు వస్తారు, నేను ఉన్నట్టుగా నాతో పాటు విధానంగా అక్కడ చల్లటిలో మునగలేరు. మీరందరూ వేడి నీళ్ళు పోసుకుంటా అంటారు, నేను ఐస్ గడ్డలో మునుగుతా, అట్లా మునగలేరు. కాబట్టి కొంతమందికి నేను వెళ్తున్నా అని చెప్పను. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, గురుగారు మీరు వెళ్తున్నారు కాబట్టి మా పేరు మీద కూడా చేయండి. బాబు నేను వెళ్తున్నా, మీ పేరు మీద కూడా చేస్తా. మీ పేరు మీద కూడా చేయాలంటే నేను వెళ్ళి రావడానికి నాకు ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని విభజన చేస్తా, ఆ ఖర్చును భరించమంట.
ఆ ఖర్చు నువ్వు భరించు. నేను ఇప్పుడు ఫ్లైట్ వెళ్తాను, నాతో పాటు ఒకళ్ళు తీసుకెళ్తాను, ఇద్దరు తీసుకెళ్తాను, ముగ్గురు తీసుకెళ్తాను, వెళ్తా. నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ల ఖర్చులు కానీ, అక్కడ నేను ఉండేటువంటి ఖర్చు కానీ, వంట చేసుకునే భోజనాల ఖర్చు, ఇవన్నీ నాకు ఇంత ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చులో నేను ఒక 10 మందికి భజన చేశా, ఇంత ఖర్చు నువ్వు భరిస్తానంటే పంపించమని నీ పేరు మీద నేను చేసి పెడతా. నీకు ఫలితం రావాలి కదా. అవును, మరి వచ్చి మనం అవి చేసుకోలేనప్పుడు అట్లీస్ట్ కనీసం మీ ద్వారానే ఎంతో కొంత అని ఫలితం చెప్తా. వస్తుంది. దానికి ఏమనుకుంటారు, గురుగారు కమర్షియల్ డబ్బు తీసుకుంటారు, మంచిది, నువ్వు రాకపోవడమే నాకు కావాల్సింది, నాతో నువ్వు తట్టుకోలేవు. అక్కడికి వచ్చి కూడా గురుగారు నాకు టీ ఇప్పించలేదు, కాఫీ ఇప్పించలేదు, గురుగారు నేను టీ తాగుతుంటే వద్దంట. ఈ తరగతి పడింది ఎందుకు? కాబట్టి అందుకే నాన్న ఇందాక మీకు ఒక మాట, సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అవుతాడు భూమి మీద, ఎవరు చేయలేరు, రాలేరు, ఉండలేరు అని చెప్పి. ఆ యోగం ఎంత ఉందో ఈశ్వరు చెప్పలేరు. అదండి పరిస్థితి. సామాన్య విషయం కదా అది. నిజంగా యోగం ఉంటేనే, అదృష్టం ఉంటేనే అది నిజంగా చాలా ప్రత్యేకత ఈ పౌర్ణమికి కదా గురుగారు. సామాన్యమైనది అయితే కదండి. అవును, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, వెళ్ళిన విషయం నాకు తెలియదు కానీ పౌర్ణమి రోజున నేను ప్రత్యక్షమవుతారు మీరు. వీడియోని బట్టి నేను ఎక్కడ తెలిసిపోతుంది అంతే. ఎవరికన్నా అవకాశం కల్పించండి, నిజంగా చాలా. లేదండి, నాతో పాటు వస్తాను అని అంటే ఫ్లైట్లో బుక్ చేసుకుని రావడమే. నేను పెట్టేటువంటి టార్చర్కి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. చాలా టార్చర్ ఉంటుంది, అంతా ఇంత ఉండదు. ఎందుకు వచ్చానరా భగవంతుడు అన్న ఏడుస్తారు, అంత టార్చర్ పెడతా. ఎందువల్లంటే నువ్వు వచ్చింది పుణ్యం సంపాదించుకోవడం కోసం. నేను పరుపు మీద పడుకుంటా, వెన్నీళ్ళు స్నానం చేస్తా, మొహానికి ఎదురు రాసుకుంటా, చలి వేసుకోకుండా బట్టలు కప్పుకుంటా, ఇవన్నీ ఇక నువ్వు రావడం దానికి ఇక్కడికి అన్నీ వదిలే. ఒక చిన్న టవల్ కట్టుకో, చిన్న టవల్ మీద వేసుకోవాలి, కూర్చో. చలి వేస్తుంది, నీకు చలి ఇంపార్టెంటా జీవితం ఇంపార్టెంటా అనేటువంటిది నా విధానంలో ఉంటుంది. కాబట్టి నేనేదో కక్ష సాధింపు చర్యలాగా అనుకుంటారు. కాబట్టి దానికి కూడా సిద్ధపడ్డ వాళ్ళు కొంతమంది అట్లా చేస్తేనే కదా గురుగారు దేవుని బాణాలు చూస్తాడు. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుని చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు. మనం ఎంతసేపటికి అంగరంగ వైభవంగా తయారయ్యి ఇక్కడ కూర్చొని నువ్వు చేయరా అని మనం చేసే పని కూడా వేరే వాడు చేయించుకుంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఒక వ్రతం చేసుకోవాలంటే కావాల్సిన ద్రవ్యాలు మనం తెచ్చుకోవాలి. మన ఇంట్లో పనిచేసే వ్యక్తి ఎవరు తెప్పిస్తే మనకేంటి లాభం, అక్కడ మనకేంటి పుణ్యం, వాడికి వస్తుంది. కాబట్టి నేను వాటికి యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఆయన మూర్ఖుడు అనేటువంటి పేరు. నేను మూర్ఖుడినే, నిన్నెవరు మాట్లాడమన్నారు? శాస్త్రం తెలిసిన మూర్ఖుడు ఏదైనా కావచ్చు, నేను మూర్ఖుడిని, నిన్నెవరు మాట్లాడమన్నారు? మానేసి మాట్లాడావు, నోరు మూసుకొని చెప్పించి. అలా ఉంటుందండి నాతోటి. కాబట్టి నాతో తీసుకెళ్ళడానికి కూడా నేను పెద్దగా, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నన్ను వదులుకోరు. ఒక్కసారి నచ్చితే మిమ్మల్ని ఎవ్వరు వదులుకోలేరు గురుగారు. మీ మనస్తత్వం కానీ, మీ ఆచారం కానీ, మీ శాస్త్రం కానీ ఏదైనా మాకు ఉపయోగపడేలాగా, మా దరిద్రం పోయేటట్టు ఉంటుంది ఏదైనా. అది నమ్మటం కష్టం అండి. మీ చేత రోడ్డు తెప్పించి రోడ్లో నూరుస్తాగా నేను, మిక్సీ పట్టనీయకుండా. కాబట్టి అది నచ్చదు, సింపుల్గా అయిపోయింది, నచ్చదు జనాలకి. సో గురుగారితో ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా, లేకుండా మీకు పరోక్షంగా చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుపుతారు. నమస్తే గురుగారు.